స్వయం మద్య నిషేధం ప్రకటించండి, రోడ్డు టెర్రరిజాన్ని నిర్మూలించడానికి సహకరించండి అనేది నా విజ్ఞప్తి. తాగేసి బండి నడపమాకండి, ప్రమాదంలో పోతారు. నా పేరు ప్రవీణ్ పగడాల. మందు కొట్టి డ్రైవింగ్ చేయడం వల్ల నేను ఎంగుడిచిపోయాను నా జీవితం. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నా పేరు ప్రవీణ్ పగడాల. మందు కొట్టి డ్రైవింగ్ చేయడం వల్ల నేను ఎంగుడిచిపోయాను నా జీవితం. ఇది మర్డర్ కాదు, యాక్సిడెంటే అని చెప్పి నిజం చెప్పేస్తారా? అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ పని అయిపోతుంది సార్. వెరీ గుడ్. ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా. కంపు అవుతుందయ్యా. అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిండయా సైంటిస్టు ప్రవీణ్ పగడాల గారిని ముందే చంపేశారండి. తర్వాత ఎవడో బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినోడే మందేశాడు. ఆయన బట్టలు వేసుకున్నాడు. ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు. ఏంటి బాబన్నా ఇంకోసారి ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆయన తాగాడు. ఆ సీసీటీవీ కూడా చెబుతుంది. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందనకు ఆయన తతాసుదేవతలు ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని వారు మరణించడం జరిగింది. దిస్ ఇస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. కొన్నాడు, తాగాడు, చచ్చాడు, అయిపోయింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? మార్చిలో కూడా రాజమండ్రిలో కొన్నాడు, తాగాడు, చచ్చాడు, అయిపోయింది. పోనండి, ఎలాగపోయాడు. ఆ కుటుంబానికి అసలు నెమ్మది నీతున్నట్టు లేదు. ఏనుకుంటున్న దొంగల ఆ కుటుంబం ఉంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనిషి పోయాడు. మనకెందుకు ఏమవుతాడు ప్రవీణ్ పగడాల మనిషి? ఆయన ఏమవుతాడు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దేశ విదేశాల్లో మరి సస్పెన్స్ మర్డర్ అని చెప్పొచ్చేది, లేదా సస్పెన్సర్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఇది సస్పెన్సర్ డెత్. ఇది నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇది ఖచ్చితంగా మరి ఇది చనిపోయేటట్టుగా అయితే మాత్రం అనిపించట్లేదు. ఇది యాక్సిడెంట్ అయితే కాదు. ఇది మేము అక్కడికి వచ్చాము. ఇది ఖచ్చితంగా మరి పని కట్టుకొని ఎవరు చేసినట్టుగానే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మరణం ఎలా జరిగిందంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ తో చనిపోయారు. నేను చాలా కామ్ గా మాట్లాడుతున్నాను. నా యాక్షన్ రేపు నుంచి మీరు చూస్తారు, మా రియాక్షన్ రేపు నుంచి మీరు చూస్తారు. అంటే మద్యం సేవించి ఆయన మరణించారు అన్న రిపోర్ట్ వచ్చింది. చాలా సంతోషం. తాగేసి బండి నడిపి గుద్దేసి చచ్చిపోయాడు అని ఒకడు అన్నాడు. ఆయన పేరు చెప్పను, రేపు చెప్తాను సంగతి. పోలీసు వారికి ఇంత మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు సవివరంగా ఇచ్చినందుకు సవినయంగా మా క్రైస్తవులు అందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మండుతున్నట్టుంది. చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరూ వచ్చిందండి వయ్యారి. సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి 24 గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు. శవం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది. నేను ఏమంటున్నా అంటే మనిషి ఎక్కడ చచ్చిపోయారా, ఎక్కడైనా చంపి చిత్తవలసిన వ్యక్తి చక్కడ పడేసారా అనే విషయం తెలియాలి. ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు ఏడ్చి వెళ్ళిపోతాం. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందనకు ఆయన తతాసుదేవతలు ఉంటారు. 3 days later. సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని వారు మరణించడం జరిగింది. దిస్ ఇస్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. జరిగింది ఏంటంటే అవమానకరంగా గుండు కొట్టించారు. అంటే పూర్తిగా గుండు కాదు, చిన్న జుట్టు పెట్టి కట్ చేస్తారు. ఇప్పుడు
అజయ్ బాబు కూడా నిన్న మేము కలిసినప్పుడు బాధపడి నేను లోపలికి పోయినందుకు బాధపడలేదు, జుట్టు మొత్తం కత్తిరించి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. దేనికి భయపడిన అవసరం లే. క్రిస్టియానిటీలకు ఎప్పుడు వచ్చావు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డా కూడా మేము సిద్ధం, మేము సిద్ధం. పరలోకం గోయింగ్, పరలోకం గోయింగ్. ఇదేంటో అయితే అరే నీ అబ్బా అంటే ఎస్